ఈ అభిప్రాయాలు అంగీకారాలతో అత్తయ్య గారికి ఏం పని? మీరు నన్ను అర్థం చేసుకున్న ఏం ప్రయోజనం? మీరు కాదనలేరు కదా. తలంచాల్సిందే. ఆవిడ చూపించిన అమ్మాయి మెడలో మీరు తాళి కట్టాల్సిందే కదా. కట్టగా నీతోనే జీవితాంతం ఉండిపోతా అనుకున్నావా? నీ మీదున్నది వ్యామోహం మాత్రమే. రుక్మిణి, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను ఆల్రెడీ నీ మెళ్ళలో తాళి కట్టేశాను. నువ్విప్పుడు నా భార్యవి. నువ్వుండగా నేను మళ్ళీ వేరే అమ్మాయి మెళ్ళలో తాళెందుకు కడతాను? ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి ఎందుకు రాణిస్తాను? అయినా భార్య స్థానం ఖాళీగా లేదు. మా అమ్మ చాలా కోపం మీద ఉంది, కక్ష కడుతుంది. మళ్ళీ నిన్నెక్కడ ఇబ్బంది పెడుతుందోనని నేను మౌనం నటిస్తున్నాను. నీకు అన్యాయం చేస్తానా రుక్మిణి? రుక్మిణి, నేను పేరు కృష్ణుణ్ణే గాని నేను నీ భర్తని, రాముణ్ణి, కేవలం నీ రాముణ్ణి. ఇదిగో నా నటన నువ్వు నిజమని నమ్మకు. నీ కళ్ళని చెమ్మగిలనీయకు, సరేనా? మీరు చెప్పేది నిజమే కదండి? అర్ధాంగితో అబద్ధం ఎలా ఆడతాను? ఆడితే అందులో అర్థమే ఉంది. నా ప్రేమ నిజమెలా అవుతుంది? నా జీవితంలో మరో స్త్రీకి ప్రవేశం లేదు. నన్ను నమ్ము. చాలండి, ఈ ఒక్క మాట చాలు. ఈ జీవితం ఇలా గడిచిపోయినా చాలు. ఇంట్లో స్థానం ఇవ్వకపోయినా ఈ ఇంటి పని మనిషిగా బ్రతికేస్తాను. మీ మనసులో నాకున్న స్థానాన్ని అలాగే ఉండనివ్వండి. రుక్మిణి, నా మనసులోని స్థానం ఎప్పటికీ మారదు. కవిలిపోయిన నీ చేతులకి వెన్నపూస రాస్తాను. పద. తులసమ్మ, నా భర్త నా వెంటే ఉన్నారు. నాకు గొప్పగా తన గుండెల్లో స్థానం కల్పించారు. అంతకన్నా ఇంకేం కావాలమ్మా? నాకు చాలా తృప్తిగా ఉంది.
ఈ కాకులు చావా ఒకటే అల్లరి. వీళ్ళేమో ఈ పిల్ల పని పిల్ల అంటారు. ఈ పిల్ల పూజలు పునస్కారాలు చూస్తే అలా కనిపించటం లేదే. ఏదో ఉంది, నాకైతే కోడలి పిల్లే అనిపిస్తుంది. అమ్మాయి అమ్మాయి, వదినా వదినా, అయ్యోయ్యో. అయ్యోయ్యో రుక్మిణి, అమ్మాయి రుక్మిణి, రుక్మిణి అమ్మాయి, వదినా వదినా, అమ్మా అమ్మాయి రుక్మిణి. వదినా, మీ పనమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మ రుక్మిణి, ఏమైంది? కళ్ళు తిరిగాయి. కళ్ళు తిరగడమే కాదు, దశ కూడా తిరిగింది. ఈ విషయం మీ ఆయనకి చెప్పి నోరు తీపి చెయ్యి. అలా చూస్తావేమే వెర్రి బాగులదానా? నువ్వు నెల తప్పావే, నువ్వు నెల తప్పావే, తప్పావే. మా కోడలు నెల తప్పిందా, మా కోడలు నెల తప్పిందా, నెల తప్పిందా. ఎంత మంచి శుభవార్త చెప్పావు. మీ కోడలా? కోడలేమిటి కృష్ణ కాళ్ళకి దండం పెట్టడం ఏంటి? వదినా, ఈ అమ్మాయి పనమ్మాయి అని చెప్పావు కదా, పైగా కృష్ణకి సంబంధాలు కూడా చూస్తున్నావు. అసలు ఏమిటి వదినా ఇదంతా? నాకేమీ అర్థం కావట్లేదు. అవన్నీ నీకనవసరం. వెళ్ళిక్కడి నుంచి. ఏయ్, సందు దొరికిందే చాలని దండాలు పెడుతున్నావే. వదినా, నిజం కడుపులో పెట్టుకున్నా, నిప్పు ఒళ్ళో పెట్టుకున్నా ఆగదు దాగదు. ఇరుగు పొరుగు దగ్గర దాస్తే దాచొచ్చు గాని లోకం కళ్ళు ఎన్నాళ్ళని మోస్తావు? నిన్నిక్కడి నుంచి పొమ్మంటున్నానా? పా. ఎంత మంచి వార్త విన్నాక పోక ఇక్కడే ఎందుకుంటాను?
ఊరు వాడ ఈ విషయాన్ని ఊదేను. ఊసే కాత్యాయని ఆగవే, ఇదిగో నీకొక మంచి మాట చెప్తాను. ఏమి ఆ పంకజం నెల తప్పింది అన్నదే అనుకో, నీకేం పోయే కాలం వచ్చిందే? చచ్చా, అలాంటిదేమీ లేదు అనాల్సింది పోయి మొగుడి కోళ్ళకి దండం పెడతావా? అసలే ఆ పంకజం వీధి రేడియో, పోయి దాని ముందే బయటపడతావా? పోనీలే లలితాంబ, శుభవార్త విన్న సంతోషంలో భర్త కాళ్ళకి దండం పెట్టింది. ఆ, అది దండం పెట్టింది, మీరు చంకలు గుద్దుకున్నారు. ఇద్దరు కలిసి పరువు బజార్ను పడేశారు. ఇంకా పంకజం కీచుపెట్టలాగా ఇల్లెళ్ళు తిరిగి మరీ కూస్తుంది. ఇంకా వీడికి పిల్లనెవరిస్తారు? మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది. అమ్మాయి వంశోద్ధారకుణ్ణి ఇవ్వబోతోంది. సంతోషించు. ఏం సంతోషం? ఇదే పెద్ద దరిద్రం అనుకుంటే దీని కడుపున ఇంకో దరిద్రమా? మన వంశాంకురాన్ని మోయడానికైనా పెంచడానికైనా దీనికేం అర్హత ఉంది? ఇలాంటి గతి లేని దాని కడుపున మనలాంటి ఘనమైన వంశాంకురం పుట్టడానికి వీల్లేదు. ఒరేయ్ గోకులకృష్ణ, తప్పు చేసింది నువ్వే కాబట్టి దాన్ని సరిచేయాల్సింది కూడా నువ్వేరా. వాణ్ణేం చేయమంటావు, వాడేం చేస్తాడు? భార్యే కదా అని ఆపేక్ష పడ్డాడు. నెల తప్పడం, పిల్లల్ని కండం సహజమే కదా. అదే అదే జరగటానికి వీల్లేదు అంటున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? ఇది బిడ్డని కనడానికి వీల్లేదు. అంటే ఏం చేయమంటావు? వార్త ఊరు పాకే లోపు గుట్టుగా అబద్ధం అనేది నిజం చేసుకురా. అంటే హాస్పిటల్ కి తీసుకెళ్లి కడుపు తీయించి లలితాంబ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వంశంలో మరో తరం తొంగి చూడబోతుంటే తలకిల్లేస్తావా? తప్పు, పాపం తగులుతుంది. గర్భస్థ శిశువు హత్య మహాపాపం, చట్ట ప్రకారం నేరం. అత్తయ్య గారు వద్దు, మీరు పాపం చేయొద్దు. కడుపులో ఉన్న బిడ్డను చంపి మీరు చెడ్డవాళ్ళు అవ్వద్దు. మా బంధానికున్న గుర్తుని చెరిపేయొద్దు. దైవ నిర్ణయాన్ని హేళన చేయొద్దు. శిశు హత్య పాతకాన్ని ఎత్తుకోవద్దు. నేను నా కన్న తల్లినే చూడలేదు. ఇప్పుడు కనబోయే బిడ్డని చూడలేకపోయిన దురదృష్టవంతరాల్ని చేయకండి అత్తయ్య. కన్న తీపికి నోచుకొని పాపాత్మరాల్ని చెయ్యకండి. మీ దృష్టిలో తప్పు చేసింది నేనే. శిక్ష నా కడుపులో ఉన్న బిడ్డకి వేయకండి. మీరు ఎంత పెద్ద శిక్ష వేసినా నాకు వేయండి. నేను సంతోషంగా భరిస్తాను. అంతేగాని మీరు మాత్రం ఈ పని చెయ్యకండి అత్తయ్య. మీకు దండం పెడతాను. నోరు ముయ్యవే. నీ దొంగెడుపు లాపు. హక్కుల కోసం పోరాటమే కాని ప్రేమని నమ్మే పిచ్చిదాన్ని కాను. పదా. అయ్యో, కళ్ళు తుడుచుకో, అత్తయ్య. పవిట కప్పుకో. కొళ్లల్లో తడి కనిపించకూడదు. కనిపించిందో ఈ లలితాంబ కోపం నువ్వు భరించలేవు. రా. ఇల్లు చూస్తేనే అర్థమవుతోంది సంగీతం తాండవిస్తోందని.
ఏయ్, ఎవరో వచ్చినట్టున్నారు. ముందు నువ్వు లోపలికెళ్ళు. నీ సంగతి తర్వాత చెప్తాను. వెళ్ళవే. గోపాలకృష్ణ, మేలు జరగాలి. నమస్కారం గోకుల్ కృష్ణ గారు. నమస్కారం అండి. మీరు నా పేరు సుబ్రహ్మణ్యం. సినిమాలకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాను. మీ విద్వత్తు నన్ను ఇక్కడికి రప్పించింది. చాలా సంతోషం అండి. మా అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి. నమస్తే. నమస్కారం. సమయానికి దేవుళ్ళ వచ్చి నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడావయ్యా. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను ఎక్కువగా కనబడను, వినబడతాను. మీ సంగీతం చాలా బాగుంటుందండి. అయ్యో, నాదేముందమ్మా, నేను కేవలం స్వరపరుస్తాను. ఇదిగో మీ అబ్బాయి లాంటి వాళ్ళు దానికి స్వరాన్ని జతకూర్చి పాటను రక్తి గట్టించి నాకు పేరు తెచ్చిపెడుతున్నారు. గొప్పగా సెలవిచ్చారు. అందుకే వారు గొప్పవారయ్యారు. ఇంతకీ మీరు మా ఇంటికి వచ్చిన కారణం? నేను ప్రతి సంవత్సరం సంగీత ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాను. మహానుభావులు అందరూ వచ్చి అక్కడ పాడారు. ఈ సంవత్సరం మీ కచేరీ పెట్టించాలనుకుంటున్నాను. సంతోషం అండి. అంతేకాదు, నా మ్యూజిక్ డైరెక్షన్లో మీ చేత పాడించాలని కూడా అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇది ఒక చిన్న పారితోషకం. చూడండి సుబ్రహ్మణ్యం గారు, ఈ డబ్బు కన్నా మీరు నాకు అవకాశం ఇవ్వడమే నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. మీరు ఒప్పుకుంటారో లేదో అని భయపడుతూ వచ్చాను. మీరు సరే అని నన్ను సంతోషపెట్టారు. కాదనకుండా తీసుకోండి. సంతోషం. మరి నేను బయలుదేరతాను. మంచిదండి. ఉంటానండి. నమస్కారం. నమస్తే. ఏరా కృష్ణ, ఎన్ని కచేరీలు చేస్తే ఇంత డబ్బొస్తుందిరా? కచేరీయే కాకుండా సినిమాల్లో పాడే అవకాశం కూడాను. అమ్మా, అసలు ఇదంతా కలో నిజమో నాకు అర్థం కావట్లేదు. లక్ష్మీదేవి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే ఇంకా కల్లో నిజం అర్థం కావట్లేదంటావేంట్రా? ఈ రోజుల్లో ఏళ్ల తరబడి పడిగాపులు పడితే గానీ అవకాశాలు దొరకవు. అలాంటిది ఆయన మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మరీ అడ్వాన్స్ ఇచ్చారంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. పైగా ఆయన మామూలు సంగీత దర్శకులు గారు. ఇన్నేళ్ల నుంచి కచేరీలు చేస్తున్నాను. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు కూడా చేశాను. అందరూ చూద్దామన్న వాళ్లే గాని ఎవరూ వచ్చి ఈయనలా అవకాశం ఇచ్చిన వాళ్ళు లేరమ్మా. కృష్ణ, ఇదంతా నీ ప్రతిభని అనిపించడం లేదురా. మరి కోడలు నెల తప్పిన వేళ విశేషం. కడుపున పడ్డ బిడ్డ అదృష్టం. ప్రయత్నం లేకుండా అవకాశం వెతుక్కుంటూ రావడం, అది మీరు వద్దనుకుంటున్న టైంలో. తనని తాను రక్షించుకుందిరా. కడుపులో పడగానే ఇంతలా కలిసొచ్చినప్పుడు బిడ్డ భూమి మీద పడితే మన ఇల్లు బంగారం అవుతుంది. నీ పేరు ప్రఖ్యాతలు ప్రపంచమంతా మారుమోగుతాయి. మన మంచి కోరి మీ ప్రయత్నం విరమించుకోండి. కృష్ణ, మీ నాన్న చెప్పింది కూడా ఒక రకంగా నిజమే అనిపిస్తోంది. వద్దు, ప్రయత్నం విరమించుకుందాం.